ప్రిన్సిపల్ రూపారెడ్డిని 27 సార్లు అతి కిరాతకంగా హత్య చేశారు. బికాస్ వాళ్ళు 15-16 ఇయర్స్ అన్నప్పుడు డెఫినెట్గా వీళ్ళ స్కూల్స్ దగ్గరలోనే గంజాయి చాక్లెట్స్ రూపంలో కూడా వాళ్ళకి ఏ వయసులో కెన్నాబిస్ ని ఎక్స్పోజ్ అయ్యాము దాన్ని బట్టి నీ ఒకరిని మర్డర్ చేయాలి అన్నది అప్పటికప్పుడు వచ్చే ఆలోచన అయితే కాదు. ప్రీమీడియేటెడ్ యాంగర్ అంటాం, లేదంటే ఒకసారి ఇంపల్సివ్ యాంగర్ అంటాం. అంటే ముందస్తుగానే పిల్లల మనసులు చాలా స్వచ్ఛమైనవి. చిన్నప్పుడు ఏదన్నా కొనివ్వలేదనో, లేదంటే వాళ్ళకి నచ్చింది ఏదన్నా ఇవ్వలేదంటే మారం చేస్తూ ఉంటారు, లేదంటే తినకుండా ఆకలితో ఉండటం చేస్తూ ఉంటాం. సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య న్యూస్ చూస్తుంటే అవి మనల్ని కలవర పెడుతున్నాయి. ఇద్దరు పిల్లలు స్కూల్లో కొట్టుకోవటం దగ్గర నుంచి ఐఫోన్ కోసం సొంత తాతనే చంపడం, అదేవిధంగా ప్రిన్సిపల్ రూపారెడ్డిని 27 సార్లు అతి కిరాతకంగా హత్య చేశారు ఇద్దరు విద్యార్థులు. దీన్ని ఒక చట్టపరమైన సమస్యగానే చూస్తే సరిపోదు. దీని వెనుక పిల్లల యొక్క పెంపకం, వారి యొక్క కుటుంబ వాతావరణం, అదేవిధంగా సోషల్ మీడియా ప్రభావం, వీటన్నింటిని కూడా మనం గమనిస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయనే మనం చెప్పుకోవాలి. ఈరోజు ఇదే విషయాలపై మనతో మాట్లాడడానికి సైకియాట్రిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. అంతకుముందు కనుక మనం చూసుకుంటే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఎక్కువ ఉండేవి. అవునండి. ప్రజెంట్ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి. దీనివల్ల పిల్లల మీద పర్యవేక్షణ అనేది చాలా తగ్గుతూ వస్తుంది. ఈ పర్యవేక్షణ లేకపోవడం కూడా పిల్లల్లో ఈ నేర ప్రవృత్తి అనేది పెరగటానికి ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అంటారు? మనకు జరిగిన డెవలప్మెంట్లో మనం పల్లెటూరు వాతావరణం, జాయింట్ ఫ్యామిలీస్ నుంచి పట్టణాల్లోకి వచ్చాం, మెట్రో సిటీల్లో వచ్చాం, జాబులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరి జీతం సరిపోక ఇద్దరు కూడా పని చేయాల్సిన అవసరం ఏర్పడ్డాయి. కాబట్టి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అనేవి మన డెవలప్మెంట్లో పార్ట్లో ఫ్యామిలీస్ అనుగుణంగా అడ్జస్ట్ అవుతున్న విధానాలు. సో వీటిలో ఇద్దరు జాబ్ వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే పిల్లలపైన పర్యవేక్షణ తగ్గినప్పుడు కానీ, ఏదో సందర్భంలో సో ఆబ్వియస్గా వాళ్ళలో పర్మిసివ్నెస్ అంటే వాళ్ళపైన పర్యవేక్షణ, మానిటరింగ్, సూపర్విజన్ అనేది తగ్గిపోతుంది. చిన్నపిల్లల విషయంలో ఎట్లా అంటే వాళ్ళకు రూల్స్ సెట్ చేయాలి. అంటే ఒక రూల్స్, నియమావళి ఎలా ఒక క్రమబద్ధీకరణ చేయాలా, వాళ్ళు దేన్ని ఎక్స్పోజ్ అవుతున్నారు, దేనికి ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, ఎవరితో ఆడుకుంటున్నారు, ఎంత రిస్క్లో వాళ్ళు ఉన్నారు, రిస్క్ సంబంధించిన ప్రవర్తనలు వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఇవన్నీ కాస్త డిస్కషన్లో క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేస్తే తప్ప పేరెంట్స్ వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని వాళ్ళు అంచనా వేయలేకపోతారు. ఎప్పుడైతే సూపర్విజన్ తగ్గిందో ఖచ్చితంగా పిల్లవాళ్ళలో ఒక రకమైన ఒక మనిషి యొక్క ఫీలింగ్స్ అండర్స్టాండ్ చేసుకుంటారు, వీళ్ళు నా గురించి వింటారు అన్న ఆప్షన్ లేనప్పుడు వాళ్ళ ఫీలింగ్సే కరెక్ట్ అన్న ధోరణి వెళ్ళిపోతారు. సహజంగా ఆ రకంగా వాళ్ళు సెల్ఫ్ సెంట్రిక్ థింకింగ్ ఎక్కువైపోతుంది. సో ఎప్పుడైతే ఇది కాస్త దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ వస్తుంది, నువ్వు చేసిన ప్రవర్తన కరెక్షన్కి సంబంధించిన సజెషన్స్ వస్తాయి, సజెషన్స్ వినకపోతే వచ్చే పర్యవసనాలు ఏంటి, ఇవి కాస్త రిపీటెడ్ డిస్కషన్స్ తోటే ఆ పిల్లవాళ్ళు ఒక రకంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్లీ అప్రూవ్డ్ బిహేవియర్, అంటే ఈ రకంగా ప్రవర్తించాలి అన్న ప్రవర్తన వస్తుంటుంది. ఎప్పుడైతే పేరెంట్సు లేకుంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్సు, లేకుంటే ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్లో ఉండే బ్రదర్సు, కజిన్ బ్రదర్సు, ఇలాంటి అబ్జర్వేషన్ తక్కువ, కమ్యూనిటీ మీటింగ్స్ తక్కువైపోయాయి, లేకుంటే సోషలైజింగ్ ఆప్షన్స్ తగ్గిపోయాయి. ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంటే స్కూల్లో మెజారిటీ ఆఫ్ ద టైం క్లాస్ రూమ్లోనే ఉండిపోతాడు, వచ్చాక ఇంట్లో తక్కువ క్వాలిటీ ఆఫ్ టైం పేరెంట్స్తో స్పెండ్ చేస్తున్నప్పుడు న్యాచురల్గా ఆ పిల్లవాడి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్లో మార్పు గురవుతుంది. ఎటువంటి మార్పులు అంటే ఇవి దాదాపుగా నీకు ఒక ఎంపతి గుణం, అంటే నా మనసు యొక్క ఫీలింగ్స్ నువ్వు చెప్పగా నేను అర్థం చేసుకోగలదు, ఈ గుణాన్ని తగ్గిపోతాయి. తర్వాత మనకు రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద పేరెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇలా ఉంటాయి ఖచ్చితంగా. వీళ్ళలో మనం చేసే ప్రతి బిహేవియర్లో వీళ్ళ యొక్క ఫీడ్బ్యాక్, వీళ్ళ యొక్క రెస్ట్రిక్షన్స్ మనకు సేఫ్టీని పెంచేవి తప్ప ఈ రూల్స్, ఈ రెస్ట్రిక్షన్స్ అనేవి ఆ పిల్లవాడి యొక్క సేఫ్టీని పెంచుతాయి జనరల్గా. దట్ పర్పస్ పేరెంట్స్ అన్న వాళ్ళు మనకు పెట్టే రూల్స్ ఇవి ఈ రకమైన అర్థము ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతాయి. ఎప్పుడో ఒకసారి వచ్చేసి నేను పలానా రూల్ ఇచ్చేసాను, మీరు పలానాది చేయొద్దండి, అంతవరకు ఆ పిల్లవాడు నేర్చుకున్నది, ఫీల్ అవుతున్నది అదొక ఇండిపెండెన్స్లో ఒక భాగంగా చూస్తాడు. ఫ్రీడమ్కి అలవాటు పడిపోతుంది. జనరల్గా నీ ఫ్రీడమ్ సడన్గా ఒకసారి కట్ డౌన్ చేశాను అనుకోండి, రెబెల్లెస్నెస్ అనేది న్యాచురల్గా ఒక జీవి యొక్క రెపెల్లెంట్ విధానం. ఆ రెబెల్లెస్నెస్ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక
వచ్చే పర్యవసానాలు కొన్నిసార్లు వైలెన్స్గా తయారైపోతాయి. అదేవిధంగా సార్ ఇప్పుడు పిల్లలు నో అనే ఒక పదానికి అస్సలు తీసుకోలేకపోతున్నారు. దానివల్ల కూడా ఇప్పుడు రూపారెడ్డి గారిని చూసుకుంటే 27 సార్లు కత్తితో పొడిచారు. అంటే వాళ్ళు నో అనేది తీసుకోలేక ఇంత నేర ప్రవృత్తి పెరుగుతుంది అనుకోవచ్చా? అంటే ఎలాంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు ఎగ్జాక్ట్ డీటెయిల్ కారణాలు మనకు ఒక ఎంక్వైరీలో మనకు తెలుస్తాయి తప్ప మనం ఊహాగానంగా లేకుంటే పైకిన చేసే అనాలిసిస్ బేసిస్ ప్రకారం మనం చెప్పుకుంటే ఎస్ ఇది ఖచ్చితంగా ఒక కండక్ట్ ప్రాబ్లం, యాంటీ సోషల్ యాక్టివిటీ. ఒక మనిషి యొక్క బేసిక్ రైట్ బతికే గుణాన్ని హత్య చేసినప్పుడు అది ఒక యాంటీ సోషల్ యాక్టివిటీగా చూడాల్సి వస్తుంది. దీని వెనకాల కారణాలు ఆ పిల్లవాడి మనస్తత్వంలో, బికాజ్ వాళ్ళు 15-16 ఇయర్స్ అన్నప్పుడు డెఫినెట్గా వీళ్ళ అడాలసెంట్ ఏజ్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో పర్సనాలిటీస్ అనేవి ఇంకా డెవలప్ అవుతూ ఉన్న ఏజ్ అవి. వీటిలో సైకాలజీ వాళ్ళ యొక్క మనస్తత్వము అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇటువంటి సంఘటనల ద్వారా సమాజానికి మనం డిస్కషన్ చేయగలగాలి, అవేర్నెస్ పెరగగలగాలి. వీటి వల్ల పాజిటివ్ పేరెంటింగ్ ఏంది, పాజిటివ్ టీచింగ్ ఏంది, వీళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్ పిల్లవాళ్ళు ఉన్న స్కూల్లో ఉన్న పిల్లవాళ్ళు వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, వాళ్ళ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవి అంటే వాళ్ళుగా ఇంప్రూవ్మెంట్ చేసుకునే గుణాలు ఎన్ని ఉన్నాయి, ఎంతవరకు వీళ్ళలో రిస్క్ అంటే అగ్రెషన్ ఈజీ టు డిశ్చార్జ్, వాళ్ళ అగ్రెషన్ని డిశ్చార్జ్ చేసే గుణం నేచర్ ఉందా, ఫ్రస్ట్రేషన్ని టాలరేట్ చేసే నేచర్ తక్కువ ఉంటుందా, ఫ్రీక్వెంట్గా యాబ్సెంట్ అయిపోతున్నారా, ఫిజికల్ ఫైట్స్ గ్యాంగ్స్ ఫామ్ ఏర్పడి ఒక యాంటీ సోషల్ లాగా సోషలైజ్డ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారా. నాకంటూ నలుగురు గ్రూప్ ఉన్నారు, అనంత మాత్రం సోషలైజ్ కాదు. సో సోషల్గా నామ్స్ ఫాలో చేయనప్పుడు ఆ గ్రూప్ యాక్టివిటీస్ ఒక రకంగా ఒక కండక్ట్ యాక్టివిటీస్గా చూడాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా వైలెన్స్ని, ఫిజికల్ ఫైట్స్ని, స్టీలింగ్ని, ఫైర్ సెట్టింగ్ని, ఇవి ఎప్పుడైతే యూజ్ చేసే టెండెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ ఇంటెన్షన్స్ ఉన్నాయి, థాట్స్ ఉన్నాయి, యాక్షన్స్ ఉన్నాయి అన్నప్పుడు ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్స్గా చూడాలి. పేరెంట్స్ యొక్క సూపర్విజన్, వాళ్ళు ఎక్కడ ఆ టైంలో ఎలా స్పెండ్ చేస్తున్నారు, వాళ్ళు నో అని చెప్పడానికి సందర్భాలు వాళ్ళలో ఎంత రిసెప్టివ్గా ఉన్నారు వాళ్ళు ఆ సందర్భానికి, ఇవి ఎప్పుడైతే అంచనా వేయలేకపోయామో ఇది కొన్నిసార్లు వైలెన్స్కి దారితీస్తాయి. అందుకోసమే స్కూల్ అయినా సరే, ఫ్యామిలీ అయినా సరే ఇటువంటి పిల్లల విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్యామిలీ సైడ్ నుంచి మాట్లాడాల్సి వస్తే క్వాలిటీ ఆఫ్ టైం స్పెండ్ చేయాలి. ఫస్ట్ పిల్లవాళ్ళు సాయంత్రం అయ్యే కొద్దిగా రిలాక్సేషన్ యాక్టివిటీస్ ఫ్యామిలీతో కూడా గడపవచ్చు అన్న ఒక కల్చర్ మనం డెవలప్ చేసుకోవాలి. కలిసి వాకింగ్ చేయడం, కలిసి కొంతసేపు వాళ్ళ గేమ్స్ ఆడడము పేరెంట్స్ అన్నవాళ్ళు. సో వాళ్ళు లిబరేట్ అయ్యే విధానాలు ఆ గేమ్స్, ఆర్ట్ వీటితోటే జరుగుతాయి. తర్వాత హోంవర్క్, తర్వాత ఎడ్యుకేషనల్ లెర్నింగ్ ఇవన్నీ డిస్కస్ చేయొచ్చు. ఎక్కడ డిఫికల్టీస్ ఉన్నాయి, ఎక్కడ నీ ఫ్రెండ్స్ యొక్క గుణాలు ఏంటి, వాళ్ళలో వాట్ ఈస్ ద బెస్ట్ నీకు ఏమని మంచిగా అనిపిస్తున్నాయి, ఈ రకమైన పర్సనలైజ్ డిస్కషన్ చేశారనుకోండి, డెఫినెట్గా వీళ్ళలో ఉన్న థాట్ ప్రాసెస్ మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు పుట్టే పిల్లలు కూడా జెన్జీ మనం చెప్పుకుంటే ముఖ్యంగా వాళ్ళు సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఆ సెల్ ఫోన్లో కూడా వాళ్ళు చూసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కావచ్చు, ఎక్కువగా హింసకు సంబంధించిన కంటెంట్ ఇవి చూస్తూ ఉంటారు. పిల్లల మనస్తత్వం మీద ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం? ఈ మధ్య ఈ ఒక 2 decades జరిగిన పెను మార్పుల్లో ఇది ఒక మార్పు అండి. ఏంటిది? సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ వాళ్ళ లైఫ్లో నాట్ ఓన్లీ కమ్యూనికేషన్ పర్పస్, ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాక వీళ్ళలో దైనందిక జీవితంలో కూడా మిళితమైపోయాయి. సో వీళ్ళలో నెట్ఫ్లిక్స్ లాంటి నెట్ సిరీస్ కానీ, తర్వాత వీడియో గేమ్స్ కానీ, ఇవి అగ్రెషన్ అంటే విన్ అండ్ లూజ్ అనేది ఎలా ఉంటుందంటే, ఏదో అక్కడ ఆ పాయింట్ దాటాలి అంటే అగ్రెసివ్గా ఆడాలి, అటాక్ చేయాలి, చంపేయాలి అన్న ఒక వీడియో గేమ్స్ ఉంటాయి. సో ఇవి ఒక రకంగా పిల్లవాళ్ళలో ఆలోచన ధోరణి కాస్త ఒక లైఫ్లో గేమ్లో మనం ముందుకు వెళ్ళాలి అంటే ఈ టైప్ ఆఫ్ అగ్రెషన్, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేయగలం. ఎప్పుడైతే నువ్వు రియల్ లైఫ్ కాలేజ్ గ్రౌండ్, స్కూల్ గ్రౌండ్ వదిలేసి వర్చువల్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయావో, సెల్ ఫోన్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయావో, అప్పుడు నీకు ఒక సోషలైజింగ్ స్కిల్స్ ప్రాక్టికల్గా అర్థం కాదు. నీకు ఒక టీం మేనేజ్ చేయాలంటే వాడితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, ఆర్గనైజ్గా ఒక 20 ఓవర్లు 50 ఓవర్ల మ్యాచ్ని మనం ఆర్గనైజ్గా ప్లాన్ చేయాలి, ప్లాన్ చేసుకుని అందరినీ కోఆర్డినేట్ చేసుకోవాలి, స్కిల్ఫుల్గా ఎవరిలో స్కిల్ ఉందో గుర్తించాలి. సో అల్టిమేట్గా లాస్ట్ వరకు ఈ మ్యాచ్ని తీసుకొస్తే వచ్చే ప్లెజర్ బెటర్. ఇదేముంది, సింగిల్గా కూర్చొని ఈ అగ్రెసివ్ గేమ్స్,
కొన్నిసార్లు అంటే సోషల్ మీడియా తోటి లేకుంటే కొన్ని అడల్ట్ సైట్స్ తోటి వీళ్ళలో ఈజీగా ఒక సెన్సిటివిటీ తగ్గుతూ ఉన్నది. రియల్ లైఫ్ దానికి మించిన ఎగ్జైటేషన్ చేస్తే తప్ప వాళ్ళు హుక్ కారు. అప్పుడు ఏమిస్తుంది, అగ్రెసివ్ కానీ అడల్ట్ కంటెంట్ కానీ అడల్ట్ టైప్ ఆఫ్ థింకింగ్ కానీ వీళ్ళు యంగ్ దశలో చూసేస్తున్నాం కొంతమందిలో. ఎస్, జెన్జీలో చాలా పాజిటివ్ చేంజెస్, చాలా ఐక్యూ లెవెల్స్ పెరిగాయి, వీళ్ళకు ఇన్ఫర్మేషన్ ఫింగర్ టిప్ మీద వచ్చేస్తున్నాయి. సో వెరీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి అందుబాటులో వచ్చేస్తాయి. ఇవన్నీ పాజిటివ్ పరిణామాలు ఉన్నా కూడా కొంతమంది దీన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేకపోవడం వల్ల కొందరు, ఎస్పెషల్లీ పేరెంట్స్, ఫ్యామిలీస్ అండ్ స్కూల్ ఎన్విరాన్మెంట్, ఇవి రెండు కూడా పిల్లవాడి యొక్క మానసిక ధోరణి, ప్రవర్తన, ఆలోచన ధోరణి, వీటిలో ఇలాంటి అగ్రెసివ్ ఇన్సిడెంట్స్ కూడా మనం రిపోర్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఒక 5 సూత్రాలు పాటించండి. ఏంటివి? ఫస్ట్, మొబైల్ ఫోన్ యొక్క వాడడము ఒక రోల్ మోడల్గా, పేరెంట్గా మనం కొద్దిగా వాళ్ళని నిరూపించండి. అన్నం తినే ముందు, పడుకునే ముందు, బాత్రూంలో ముందు, ఇవి మనం పాటిస్తే వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ఇక్కడ పడుకోవడానికి ఒక అరగంట, గంట ముందు సెల్ ఫోన్ ఫ్రీ జోన్, లైక్ టొబాకో ఫ్రీ జోన్ అని మనం ఎయిర్పోర్ట్లో, పబ్లిక్లో ఎలా గవర్నమెంట్ ఎలా రెగ్యులేషన్ వచ్చింది. సో మన ఇంటిని మనం రెగ్యులేషన్ పెట్టుకోకపోతే మనము 1.5 crore పీపుల్ ఉన్న హైదరాబాద్ సిటీలో మనం అందరికీ రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం లేదండి. మన ఫ్యామిలీ మనం రెగ్యులేట్ చేసుకుంటే, మన పాలసీస్ అంటూ మనం పెట్టుకుంటే, ఎస్ డెఫినెట్గా దాని యొక్క ఫలాలు, ఆ మంచి పెరిగిన ఫ్యామిలీ యొక్క ఫలాలు పిల్లలకు అందొస్తాయండి. సో రోల్ మోడల్ పేరెంటే కావాలి. ఫస్ట్, ఎటువంటి టైంలో ఫుడ్ తీసుకునే టైంలో క్వాలిటీగా సెల్ ఫోన్స్, ఈ సోషల్ మీడియాస్, ఈ ప్రెజరు, వర్క్ ఎన్విరాన్మెంట్ కొద్దిగా పక్క పెట్టండి. కలిసి భోజనం చేయడం, కలిసి డిస్కస్ చేయడము, సరదాగా ఆడుకోవడం, పడుకునే ముందు ఒక అరగంట, గంట ముందు బెడ్రూమ్లో సెల్ ఫోన్స్ దూరం పెట్టండి. ఇవన్నీ కూడా కాస్త మంచి సెల్ ఫోన్ వాడే విధానాన్ని రోల్ మోడల్గా చెప్పొచ్చు. రెండో పాయింట్, మీరు ఫోన్ని పర్మిసివ్గా వాడడంలో, అర్థవంతంగా వాడడంలో ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయొద్దండి. ఫర్ ఎగ్జాంపుల్, అథెంటిక్గా నీకు WHO సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు, ఒకసారి నువ్వు ఏదేదో ఇన్ఫర్మేషన్ చూస్తున్నావు కదా, దీనికి తెలుసా, ప్రపంచమంతా ఒప్పుకునే ఒక ఇన్ఫర్మేషన్ సైట్ ఉంటాయి, అలాంటి కొన్ని అథెంటిక్ ఆర్గనైజేషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం సెల్ ఫోన్ ద్వారా తీసుకోవచ్చు. ఇలా మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం. మూడో పాయింట్, పిల్లలతో మనము కాస్త సరదాగానో లేకుంటే రిక్రియేషన్కనో ఎంజాయ్మెంట్కనో ఫోన్ యొక్క సైట్స్ని కూడా మనం కొన్ని విషయాల్లో వాడుకోవచ్చు, పరిమితి మేరకు, టైం ఫ్రేమ్ మేరకు. ఒక 20 నిమిషాలు పర్ డే, ఒక 2 గంటలు దాటి దాదాపుగా సెల్ ఫోన్ స్క్రీన్స్ అనేవి తక్కువగా చూడడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే అది సెల్ ఫోన్ అంటే నాట్ ఓన్లీ సెల్ ఫోన్, మొబైల్ ఫోన్తో పాటు మనకు టీవీస్, ఎనీ స్క్రీన్ టైం 2 hours పరిధి మించకుండా పోతే అది మనకు ఎటువంటి ఎఫెక్ట్స్ పడతాయని కథల రూపంలో చెప్పండి. అంటే నీకు సృజనాత్మక పెరగాలంటే మీకు ఆ పిల్లవాడు అంటే మరి నేను అనేది ఒక లేత పిల్లవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ less than 12 years of age, వాళ్ళని మనం ఎంగేజ్ చేసే విధానము కొన్ని స్టోరీ టెల్లింగ్స్తో కాబట్టి మనం విజువలైజ్ చేయాలి. మొబైల్ ఫోన్ ఎక్కువ వాడడం వల్ల కొన్ని స్టోరీస్ ఎలాంటి నష్టపోయారు పిల్లలు, ఖచ్చితంగా పిల్లవాడి యొక్క కనెక్ట్ అయిపోవడం చాలా చాలా సహజంగా జరుగుతాయి. సో స్టోరీస్ టెల్లింగ్ చెప్పడం ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 5వ పాయింట్గా చెప్పాలంటే, పేరెంట్స్ అన్న వాళ్ళు ఫ్యామిలీస్లో మీరు ఏ రీజను, ఏ కమ్యూనిటీ, ఏ క్యాస్టో, ఏది మీ బలాలు ఏంటి, మీ ఫ్యామిలీకి ఉన్న బలాలు ఏంటి, మీరు ఎప్పుడైతే చదువు మాత్రం వెనుకపడ్డారనుకోండి, ఆ పిల్లవాడు 6th ఒక 4-5 years ఏజ్ నుంచి స్కూల్లో పడ్డాక, మా పిల్లవాడు చదువుతాడు, ఎక్కడ పోవాల్సిన అవసరం లేదండి, బాగా చదువుతాడు పిల్లవాడు. సో వాడికి సోషల్ నాలెడ్జ్, లైఫ్ స్కిల్స్ నేర్పించకపోతే మనం సోషల్ నెట్వర్క్ తగ్గించేసిన వాళ్ళ మీద. ఎప్పుడైతే సోషల్ నెట్వర్క్ తగ్గిందో వాడికి సెల్ ఫోన్ ప్రపంచం అయిపోతుంది. ఇది వర్చువల్ వరల్డ్ అండి. సో నీ కనెక్టివిటీ ఎలా పెరుగుతుంది? నేను పలానా భారతదేశం వాడిని, ఎస్ ఖచ్చితంగా నువ్వు దాని యొక్క కనెక్షన్ మనం వేరే కంట్రీలో ఉన్నప్పుడు మనకు బాగా స్ట్రాంగ్ తెలుస్తాయి. సో పలానా మనకు కమ్యూనిటీ, పలానా మన రీజను, సంథింగ్ ఏదో ఒకటి కనెక్టివిటీ. పర్పసే ఈ రకంగా స్ట్రాటిఫికేషన్, సోషల్ స్టాటా చేయడమే పర్పస్ ఏంటంటే ఒక డీపర్ కనెక్షన్ మనకు తగ్గట్టు క్రియేట్ చేసుకోవడం. మన కాలేజ్ మేట్స్, మన క్లాస్మేట్స్, ఒక గ్రూప్. సో ఈ రకంగా ఒక రకమైన స్ట్రెంగ్త్ చేయడం ఇంపార్టెంట్. ఇది నేర్పించాలి, మోడల్గా చూపించాలి. ఇప్పుడు 100 మంది లైక్స్ సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ ఉండడం కన్నా నీకు నలుగురితో ఏ సమస్య వచ్చినా చెప్పగలవచ్చు
అన్న భరోసా నీవు ఇవ్వగలిగితే మొత్తం సమస్యకు పరిష్కారం వైపు ఆలోచిస్తాడు తప్ప ఆ పిల్లవాడు ఎప్పుడు కూడా బాధపడుతూ నెగ్లెక్ట్ చేసుకుంటూ విపరీతమైన ప్రవర్తనను సమస్య వచ్చినప్పుడు రియాక్ట్ ఇస్తూ ఇలాంటి ప్రవర్తన తగ్గిపోతాయండి. ఇది నేను ఫ్యామిలీకి చెప్పదలుచుకున్నది. సోషల్ మీడియా ఎంత అయితే ఉందో ప్రస్తుతం పిల్లలు స్కూల్స్ దగ్గరలోనే గంజాయి చాక్లెట్స్ రూపంలో కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. అసలు దీనికి అలవాటు పడకుండా ఏం చేయాలి? ఒకవేళ అలవాటు పడుంటే వాళ్ళని దాని నుంచి దూరం చేయడానికి ఎట్లా ముందుకెళ్ళాలంటారు? ఖచ్చితంగా అండి, మనకు స్కూల్ యొక్క ప్రిమిసెస్ అది స్కూల్ లోపలైనా క్యాంపస్ బయట అయినా సరే మనకు ఎటువంటి వాతావరణం ఉన్నది అన్న బాధ్యత ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం పైన ఉంటుందండి. ఇంటి నుంచి బయటికి వెళ్ళాక మన పిల్లవాడు సేఫ్గా కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాడా, మళ్ళీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు మన దగ్గర కరెక్ట్గా ఫ్యామిలీకి వస్తున్నాడా, ఎలా వెళ్ళారో అలా వచ్చారా, అది ఫ్యామిలీకి బాధ్యత ఉంటుందండి. సో ఇవి రెండు బాధ్యతలు మన పిల్లవాడు 18 ఏళ్ళ వరకు, ఒక 20 ఏళ్ళ దాకా, ఇంకా చెప్పాలంటే 25 ఏళ్ళ వరకు మన బ్రెయిన్ మెచ్యురేషన్ అవుతూ ఉంటుందండి. యాజ్ ఎ డాక్టర్గా నువ్వు ఫస్ట్ ఏ వయసులో కెన్నాబిస్ని ఎక్స్పోజ్ అయ్యావు దాన్ని బట్టి నీ జీవితకాలపు ఎఫెక్ట్స్ డిసైడ్ అవుతాయండి. 14 ఏళ్ళ వయసులో ఉన్నవాడు ఎక్స్పోజ్ అయిన ఛాన్సెస్ 58% డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంది అడల్ట్లో. ఒక 25 సంవత్సరాల తర్వాత ఎక్స్పోజ్ అయిన వాడు కెన్నాబిస్ బ్రెయిన్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో ఓన్లీ 2 నుంచి 3% మాత్రమే మనం డిపెండెన్సీ రిస్క్ ఉంటుంది. సో ఇంత తేడా ఆ ఏజ్ సెన్సిటివ్ వల్ల వస్తాయి. సో ఇంపార్టెంట్ మనం కాబట్టి చిన్నపిల్లల ఏజ్లో లేకుంటే కాలేజ్ గోయింగ్ చిల్డ్రన్స్లో పిల్లవాడి యొక్క వాడు తినే విధానాలు, తినే అలవాట్లు, ఫ్రెండ్స్తో ఎలాంటివి చేస్తున్నారు మనం ఎలా గమనించాలి సార్? వీళ్ళు ఖచ్చితంగా ఇవి కెన్నాబిస్ యొక్క పదార్థాలే తీసుకుంటున్నారు అని చెప్తే కనుక మీ పిల్లవాడి ప్రవర్తన చూడండి ఒకసారి. వాడి డ్రెస్సింగ్ సెన్స్ ఏదైనా అంటిడీగా అంటే కొద్దిగా నీట్నెస్ లేకుండా ఉండే డ్రెస్సులు తీసేసుకుంటున్నాడా, ఏదో ప్యాకెట్స్ దొరికేస్తున్నాయా, చాక్లెట్స్ లాంటివి ఎక్కువ దొరుకుతున్నాయా, కలర్ఫుల్ చాక్లెట్స్ లాంటివి తీసుకుంటున్నాడా, స్మెల్ ఒక రకంగా ఒక వేరే పంజెంట్ స్మెల్ లాగా వచ్చేస్తుందా, కళ్ళు ఎరుపు అయిపోతున్నారా, రాత్రుళ్ళు 12-2 కానీ పడుకోవట్లేదు, నైట్లో అంతా ఫోన్ చాటింగ్స్, సెల్ ఫోన్ చాటింగ్స్తో ఉన్నాడా, సడన్గా పిల్లవాడిలో ఏదో ప్రవర్తన మార్పు అయిపోయింది, వింటే విపరీతమైన కోపము, ఆవేశము, ఒక ఏదో ఎమోషన్ కనెక్షన్ లేని మాట్లాడుతున్నాడు సార్, లేకుంటే విపరీతమైన ఇంట్రావర్టెడ్గా అయిపోతున్నాడు, మాట్లాడకుండా కంటిన్యూగా. ముంచీస్ అంటాం, తింటే ఒకటేసారి ఎక్కువ తినేస్తున్నాడు, తినకుంటే రోజు 2-3 రోజుల తరబడి తినట్లేదు సరిగా. ఇలాంటి ప్రవర్తనలో మార్పులన్నీ కూడా మన కెన్నాబిస్ అంటే యొక్క లక్షణాలు చూడొచ్చు సార్. అట్లాగే ఇప్పుడు ఒకరిని మర్డర్ చేయాలి అన్నది అప్పటికప్పుడు వచ్చే ఆలోచన అయితే కాదు. దానికి ఎంతో కొంత బాధపడడం కానీ, లేదంటే వాళ్ళలో ఆ నేర ప్రవృత్తి అనేది పెరగటానికి ఏదో చిన్న చిన్న విషయాలు అనేవి వాళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ మనం ముందే ఎలా పసిగట్టాలంటే? ఖచ్చితంగా అంటే కొన్నిసార్లు దీన్ని ప్రీమీడియేటెడ్ యాంగర్ అంటాము, లేదంటే కొన్నిసార్లు ఇంపల్సివ్ యాంగర్ అంటాం. అంటే ముందస్తుగానే ఒక నెగిటివ్ మూడ్లో ఉన్న వ్యక్తి వీళ్ళ యొక్క వాళ్ళు అంటే ఒక అథారిటీ ఫిగర్స్ వాళ్ళు చేసే ప్రవర్తనకి వాళ్ళకి నచ్చక వాళ్ళు చెప్పే విధానాలు, యాటిట్యూడు, సాఫ్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా కాస్త ఐడెంటిఫై చేసే విధంగా ఉంటాయి. ఈ ఎమోషనల్ యాంగర్ని వీళ్ళు తగ్గించడం కోసం స్కూల్లో కానీ ఇంట్లో ఉండే తల్లిదండ్రులు కానీ ఏం చేస్తే బాగుంటుందంటే? అదే చెప్తానండి, మీరు వాళ్ళ యొక్క దీర్ఘకాలికంగా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది మీరు అబ్జర్వేషన్ చేయండి. లేదు ఆ పిల్లవాడు ఇంపల్సివ్గా ఉన్నప్పుడు ఒక రకంగా అప్సెట్టింగ్ సిచ్యువేషన్లో వాడు డీల్ చేసే విధానం ఎలా ఉంది, ఈ 2 విషయాలు మీరు చూసినప్పుడు పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఫస్ట్ చూడండి. ఆ పిల్లవాడి యొక్క ఎదుగుదలలో మానసిక ధోరణి, ఎమోషన్స్, తర్వాత రియాక్షన్ ఇచ్చే గుణం, ఇవి ఎలాంటి తత్వాన్ని శోధిస్తున్నాయి. ఒకరు ఉన్నప్పుడు ఒక ప్రవర్తన ఉంటుంది, ఒక 2-3 గ్రూప్గా ఉన్నప్పుడు కలెక్టివ్ కాన్షియస్ థింకింగ్ అంటాం. వాళ్ళు కలెక్టివ్గా వచ్చిన ఒక యాంగర్ని ఒక అవుట్కమ్గా అగ్రి చేసేస్తారు. అది చాలా డేంజరస్. ఇలాంటి గ్రూప్ యాక్టివిటీస్ ఎప్పుడైతే ఉన్నాయో అవి గ్యాంగ్స్టర్ యాక్టివిటీస్గా చెప్పవచ్చు, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చెప్పవచ్చు. అక్కడ మీరు డెఫినెట్గా మనం ముందుగానే వార్నింగ్ సైన్లో మనం ప్రొటెక్షన్ చేసుకోవడానికి కావాల్సిన లీగల్ హెల్ప్ కానీ ప్రొటెక్షన్ హెల్ప్ కానీ తీసుకోవడం ఇంపార్టెంట్. అటువంటి వాళ్ళలో మనము ఆ స్థితికి చేరుకున్నాక పిల్లవాళ్ళు తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటంటే వాళ్ళని యాంగర్ అయిన సందర్భాలు మనం జస్ట్ పేషెంట్గా లిజన్ చేయాలి, వినాలి. వాడి ఎమోషన్కి ఇంకొక ఎమోషన్ ఇచ్చి మనం ఆన్సర్ ఇద్దామన్నప్పుడు అది వైలెన్స్గా టర్న్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చేమో. గమనించండి, అది ఈసారి టీచర్ పైన జరిగే అటాక్ అనవసరంగా ఫ్యామిలీలో
పేరెంట్స్ పైన జరిగే అటాక్ కూడా టర్న్ కావచ్చు. సరే, యాజ్ ఏ సైకియాట్రిస్ట్గా మీ దగ్గరికి ఇట్లాంటి కేసెస్ వస్తూనే ఉంటాయి. కౌన్సిలింగ్ ద్వారా కానీ మెడిసిన్ ద్వారా కానీ వీళ్ళల్లో రికవరీ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయండి? యాజ్ ఎ సైకాట్రిస్ట్గా మా దగ్గరకు వచ్చేసరికల్లా వీళ్ళలో కొన్ని ప్రాబ్లమ్స్ అక్యూట్గా అంటే ఆ, కోపావేశాలు లేకుంటే ఎమోషన్స్, డిప్రెషన్, సూసైడల్ బిహేవియర్, వైలెన్స్ తోటి ఉన్నప్పుడు రీచ్ అయిపోయి. బికాస్ ఎందుకంటే అవేర్నెస్ తక్కువ. పిల్లవాడి ప్రవర్తన కదా, మారుతాడులే. సో సమస్య ఎప్పుడైతే విపరీతంగా కంట్రోల్ చేయనంతగా అయినప్పుడు అప్పుడు డాక్టర్గా మన దగ్గర రీచ్ అవుతుంటారు క్లినిక్గా. ఈ మధ్యకాలంలో చూసిన ఒక సంఘటన నాకు రియలిస్టిక్గా చెప్పాలంటే 10th క్లాస్ పిల్లవాడు మొబైల్ ఫోన్కి ఒక 3-4 ఏళ్ళుగా అలవాటు అయిపోయి, ఇద్దరు పేరెంట్స్ టీచర్స్. సో వీళ్ళతో ఏమైందంటే ఒక సడన్గా ఆ పిల్లవాడి యొక్క ప్రవర్తన కరెక్షన్ చేద్దామని చెప్పేసి ఫోన్ లాగేసుకొని బలవంతాన్ని లాగేసి తిట్టడం జరుగుతుంది. అప్పుడు ఆ పిల్లవాడి యొక్క మరుసటి రోజు మార్నింగ్కి ఎంతగా ఫ్రస్ట్రేషన్ పెట్టుకున్నాడంటే మార్నింగ్ లేచేసరికల్లా బ్యాడ్తో వచ్చేసి తలకు బాదాడు. అంటే ఎంత అగ్రెషన్గా టర్న్ అయిపోతున్నారు. ఇటువంటి ఇన్సిడెంట్ అన్నప్పుడు అప్పుడు వాళ్ళకు అరే ఇదేదో సంథింగ్ పరిధి మించింది అన్నప్పుడు డాక్టర్గా అప్రోచ్ అవ్వడం. వీళ్ళలో ఫస్ట్ ఎవాల్యుయేషన్ చేయాలి. వీళ్ళు ఆడడానికి గల కారణాల్లో ఒక ఫ్యామిలీ ఫ్యాక్టర్సా, సోషల్ ఫ్యాక్టర్సా, పర్సనలైజ్ ఫ్యాక్టర్సా. ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంటల్గా ADHD లాంటి కండిషన్స్, ఆటిజం లాంటి కండిషన్స్, లేకుంటే సోషల్ యాంగ్జైటీ లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు జనరల్గా సెల్ ఫోన్స్ వాడకం ఎక్కువ జరుగుతుంటుంది. వాటితోటి స్టిమ్యులేషన్ వీళ్ళకి సేఫ్గా భావిస్తుంటారు. పైగా ఎక్కువసేపు ఒకటే స్క్రీన్ ఉండే యాక్టివిటీస్ ఉండదు కాబట్టి వీటికి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ యొక్క బ్రెయిన్ యాక్టివిటీ మ్యాచ్ అయిపోతుంటుంది. సో ఇవి మనకు హిడెన్ సైకాట్రికల్ కండిషన్స్. వాటిని ట్రీట్ చేస్తే తప్ప ఈ మొబైల్ అడిక్షన్ తీరదు. లేకుంటే సోషల్ యాంగ్జైటీ కానీ వాట్ ఎవర్ ద డిప్రెషన్ కానీ. తర్వాత ఫ్యామిలీ ఫ్యాక్టర్స్, వాళ్ళలో కల్చర్ ఎలా ఉంది, లోన్లీనెస్ ఎలా ఉంది, సోషల్ కొహెషన్ ఎలా ఉంది, అంటే ఎంతవరకు బాండింగ్స్ ఉన్నాయి, మనసు అండర్స్టాండింగ్ ఎంతవరకు డిస్కస్ చేస్తున్నారు, ఇదొకటి. స్కూల్ ఎన్విరాన్మెంట్ అనాలిసిస్ చేయాలి. స్కూల్లో పిల్లవాడు కొన్ని సబ్జెక్ట్ అర్థం చేసుకున్నప్పుడు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నాడు, స్కూల్లో పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే చేసిన పనిని మెచ్చుకోలు ఎంతవరకు ఉంది, దానికి పైబడి వీళ్ళలో మెడికల్గా ప్రాబ్లమ్స్, సైకాట్రికల్గా ప్రాబ్లమ్స్ ఎక్కువగా బ్లాక్ చేస్తున్నాయి, లర్నింగ్ కావట్లేదు. వాడు అబ్బాయి వింటే కదా సార్ ఫస్ట్ మేము ఇన్ని మార్పు చేస్తామని అనే పరిస్థితి వచ్చేసినప్పుడు సైకాట్రికల్గా మెడిసిన్ తోటి కొంత ట్రీట్మెంట్ చేస్తూ స్టెబిలైజ్ చేసుకుంటాం. స్టెబిలైజ్ చేశాక నాన్ ఫార్మకలాజికల్ మెథడ్స్ అంటాం, ఇలాంటివి మనం అప్లై చేస్తుంటాం. ఇంకా కొంతమంది పిల్లలు డిప్రెషన్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఆ ఏజ్కు తగ్గట్టు మనము మెడిసిన్స్ వాడకం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నప్పుడు న్యూరో మాడ్యులేషన్ లాంటి థెరపీస్ కూడా మనం చేస్తూ ఉంటాం. అప్పుడు సైకాట్రికల్గా ఎవాల్యుయేషన్, సైకాట్రికల్ ట్రీట్మెంట్ ఈజ్ ఏ మస్ట్. ఓకే సార్. సో ఇవండి డాక్టర్ గారు చెప్పేవి. ఏదో ఒక పనిలో పడి పిల్లలు బానే ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళని అలా వదిలేయటం కాదు, వాళ్ళని ఒక గంట కనిపెడుతూ ఉండాలి. అదేవిధంగా ఫోన్ని, స్క్రీన్ టైంని 2 గంటల కంటే ఎక్కువగా ఉంచకూడదని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. ఇవన్నీ పాటిస్తూ పిల్లల్ని చక్కగా పెంచినప్పుడే ఒక హెల్తీ సొసైటీని మనం చూడగలం.